నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజుల్లో చుట్టొస్తుందంటారు. కానీ ఇక్కడ వదంతి సృష్టిస్తున్నటువంటి సంక్షోభం ఎక్కువ. అమరావతికి 1000 రూపాయలు అన్నటువంటి ఉదంతానికి సంబంధించి నేను ఇంతకుముందే ప్రస్తావించాను. అసలు అక్కడ ఏమీ లేకుండా ఎట్లా చేస్తారు. దీని మీద ఒక తాజా కథనం ఒకటి చూద్దాం. గుంటూరు విజయవాడ మధ్య రైల్వే లైన్ ఎప్పటి నుండో ఉంది. బాబు గారు కడతానన్న అమరావతి మీదకి ఇంకొక లైన్ వేస్తామని కేంద్రం చెప్పింది. మీరు భూసేకరణ చేసి భూములు అప్పగిస్తే రైల్వే లైన్ వేసి స్టేషన్లు కడతామంది. ఇది 2014 నాటి ముచ్చట. తర్వాత బాబు గారి ఐడియాలు మారిపోయినాయి. కొన్నాళ్ళు అదేదో లో వెయిట్లని, ఆ తర్వాత గాల్లో నడిచే హైపర్ లూప్ లైన్లని, తర్వాత మెట్రో అని, తర్వాత కృష్ణానదిలో అండర్ గ్రౌండ్ ఏది ఒక మోడల్ కడతామని చెప్పేసి రకరకాలు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జగన్ వచ్చాక అమరావతి అనే ప్రాజెక్టు పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే ప్రతి ఏడాది 10 లక్షల రూపాయలు కేటాయించి పక్కన పెడుతున్నారు. యాక్టివ్లో ఆ పథకం ఉంటుంది అని చెప్పడం. రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అమరావతి రైల్వే లైన్ ఏర్పాటు చేసి రావడం. ఇప్పుడు మంగళగిరి మీద నుంచి వెళ్తూ ఉంటుంది. అమరావతి ఊళ్ళో నుంచి రాదు, లేదా అమరావతి ప్రాంతంలో నుంచి రాదు, అసలు అమరావతి వైపు లేదు. కాబట్టి ఈ కొత్త లైన్ రావాలి అనుకుంటే కనుక అక్కడ సెంటర్లో బీజేపీ, స్టేట్లో బీజేపీ లేదా బీజేపీ భాగస్వామ్యం ఉంటే ఏమైనా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.